గ్రామీణ పథకమని జి రామ్జీ పేరు వచ్చేలా ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చింది. ఇది అత్యంత దుర్మార్గమైంది. 20 కోట్ల మంది గ్రామీణ పేదలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇలాంటి నష్టం చేసే చట్టానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా మద్దతు ఇవ్వడం అనేది చాలా అన్యాయం. ఇక్కడికి వచ్చేమో మా రాష్ట్రానికి 7,000 కోట్ల నష్టం జరుగుతుందని కూటమి నాయకులు ఇక్కడ మాట్లాడతారా? పార్లమెంట్లో మాత్రం బీజేపీకి తలొగ్గి అక్కడ ఓట్లేస్తారా? 25 మంది ఎంపీలు తీవ్రమైన ద్రోహం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు. పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున మాట్లాడతారే, ఇప్పుడు ఏం మాట్లాడతారు? దానికి 20 కోట్ల మందికి నష్టం చేశారు. మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు రాకుండా పోయినాయి. కాబట్టి మీరు కూడా ఈ పాపంలో భాగమే. అందుకోసమే వ్యవసాయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పోరాటాన్ని పిలుపునిస్తున్నాయి. ఈరోజు చలో లోక్భవన్ కార్యక్రమాన్ని పిలిపించాం. గవర్నర్ గారు రాయబారాన్ని పిలుస్తున్నారు, రండి చర్చించుకుందామని. కానీ చట్టం అయిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఇది ద్రోహం చేశారు. కాబట్టి వీళ్ళకు కూడా ఈ పాపం ఉంది. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా భాగంగా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటానికి పిలుపులో ఇది నాంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.